అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏం నో ఎట్లుండావు? చూడన్నా ఈ వీడియోలో ఫస్ట్ వంటకాలు చేస్తూ ఉన్నాము, తర్వాత వచ్చి వాటర్ ఫాల్స్కి పోతాము, తర్వాత వచ్చి గుర్రాల కాటికి పోతాము. పూర్తి వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడు, నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. నీకు, మీ ఇంట్లో వాళ్ళకి, అందరికీ. ఇంకా మేమైతే పోతా ఉన్నాము దారిలో. యాడో ఇది కనుక్కొని నువ్వే చెప్పు ప్లేస్ వచ్చి, లేదంటే నేనే చెప్తాను విను. ఇది వచ్చి ఈడికిపల్లిలో 6-7 కిలోమీటర్లు పోతే డ్యామ్ కడతా ఉన్నారు. డ్యామ్కి ఆ పక్క పోవాల. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ చెరువు కాటికి అయితే వచ్చేసినాము. ఇంకా ముందరే చెరువు చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ వాళ్ళతో పిలుచుకొని పోతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లోళ్ళు, వాళ్ళు, మేము అవంతా. అట్లా ఆదివారం మళ్ళా దొరుకుతుందో లేదోనని వెళ్ళిపోయినామా. ఈడ ఫంక్షన్ అదే, ఈడ పోయినాము. ఇంక చూడు వాటర్ ఫాల్స్ ఏం పోతా ఉన్నాయో నీళ్ళు, భలే పోతా ఉన్నాయి నా నీళ్ళు. ఇంకా పిల్లోళ్ళు ఇల్లోళ్ళు ఏం ఆడుకుంటా ఉన్నారో. కార్ అయితే ఆడ పెట్టేసినాను. ఇంకా చెరువు ఆ పక్క ఉంది, మళ్ళా చూపిస్తానులే చెరువు. ఇంకా నీళ్ళు పోతా ఉంటే చూడు పిల్లోళ్ళు ఏం ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ఉంది, దీని లోపల పోతే చూపిస్తాను. ఇంకా పొయ్యి అయితే పెట్టినామాడ. అంత లోపల ఇదంతా తీద్దాము, పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఏమి అని ఈ పక్కకు వస్తే ఇంక బోకలు గీకలు కడుక్కొని చూడు బిర్యానీ అయితే చేస్తున్నాము. చూడు అదే పాతకాలాలు గుర్తు చేసుకొని అట్లా బయట పోయి తిందాము వండుకొని బాగుంటుంది అని ఇంకా ఆయన అయితే చేస్తున్నాడు. మా మామ అయితే చేస్తున్నాడు. ఇంకా నిలబడి 4-5 స్టిల్లు ఇచ్చి ఫోటోలు అయితే దిగేసి ఇంక చూడు చెరువు ఇది. ఇంక చెరువుకి మరో పోతా ఉంటే ఈ మరో ఘాటి నుంచి అంతా పట్టినాను. ఈడంతా రాళ్ళు రప్పలు ఏం లేవు, పిల్లోళ్ళు వాళ్ళు ఆడుకోవచ్చని చూపిస్తూ ఉండేది నీటుగా. చూడు ఎంత ఉంది, నీళ్ళు పోతా ఉండేది. ఇవంతా సూపర్గా ఉంది. ఇదే చెరువు, ఆ పక్క పోల ఇంకా బాగుంది. ఇది దారిలోనే నీళ్ళు పోతా ఉండేది. అదే ఆ కాలువ చూపిస్తు కదా, అదంతా ఇంకా చూపిస్తానులే చూస్తూ. ఇంక చూడు పిల్లలు ఆడ ఈడ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అవుతా ఉంది. నేనే బిర్యానీ చేసేద్దాం అనుకుంటే అంత రాదులే కానీ, అందుకే బిర్యానీ నేర్చుకుంటా ఉండా నేను. చూడు మటన్ బిర్యానీ మస్తు రావాలని వండుతా ఉన్నామన్నా. చూడు ఇంక బిర్యానీ అయితే వచ్చేసింది, ఇంకొద్దిగా ఉంది. అందుకోసం దానిపైన అది కాసేపు ఆవిరికి పెడితే బిర్యానీ అయిపోతుందంట. అంత వాయనే చూస్తా అన్నాడు. ఊరికే నేను ఆడు కూర్చొని అది ఇది చేసినట్లు. ఇంకా బిర్యానీ అయిపోయింది అని ఇంకా చికెన్కి మసాలా తగిలించుకొని కాల్చుకొని తిందాము. అంత భారీగా ప్లాన్ చేసుకొని వచ్చినాంలే. చూడు 2 నిమిషాల్లో సర్రని కాలిపోతుంది నా ఇదంతా. ఇంకా పిల్లలకి వండిచ్చేస్తామే. ఇంకా పిల్లలు తింటా ఉండారు. ఇది అది రెండు ఒకేసారి కదా, మస్తు పిల్లలు ఎంజాయ్ చేస్తా తింటా ఉండారు. చూపిస్తాను ఉండు, వస్తుంది. ఇంకా ఇదైనా చేద్దాము, బిర్యానీ అయినా రాదని అట్లా చేతులతో కలిపెడతా అది చేస్తూ ఉండాలి. నాకు ఇవంతా రావు, ఉత్త తినేదైతే చెప్పు మస్తు తింటాను. చూడు ఇంకా వండిచ్చేసి పిల్లలకి ఇవంతా పెడతా ఉన్నాము, తింటా ఉన్నారు పిల్లలు. ఇంకా నీళ్ళ ఘాట్కి అయితే వచ్చేసినామన్నా. ఇదేనా ఈడైతే చూడు వాటర్ ఫాల్స్ ఏముంది తెలుసా, నువ్వైతే దూకి స్విమ్మింగ్ చేసి స్నానం చేయొచ్చు. అంత లోతుగా ఉంది, అంత బాగా కూడా ఉంది ఈడ. నువ్వు ఎప్పుడైనా పోల్సింటే ఈడికిపల్లిలో మస్తు ఉంటుంది, పిలుచుకొని పో ఫ్యామిలీతో. అట్లా ఆదివారము బాగుంటుంది లొకేషను. తర్వాత వచ్చి నీకే ఆడే వంటకాలు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎంత లోతుంది చూడన్నా ఇది. బాగా నువ్వు ఈత ఆడొచ్చు. ఇంకా ఆడంతా తిరిగితే బాగుంటుందిలే. చూడు కాలువలో పోతా ఉండేది నీళ్ళు, అవి వాటర్ ఫాల్స్ మాదిరిగా ఉండదు. చూడు నచ్చింది ఆ ప్లేస్. నచ్చితే నీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయి, నా ఛానల్కి కామెంట్ చేసి చెప్పు. ఇంకా లాస్ట్ అయితే వచ్చేసినాము ఈ గుర్రాల ఘాట్కి. లాస్ట్ వీడియో ఇదే. గుర్రాలు ఆడ ఉందంటే మదనపల్లి పక్కలో బసిన్గుండ కాడ టీ హోటలు గుర్రాలు అవంతా
ఇంకా లాస్ట్ ఈడ టీకి తాగేసి గుర్రాలు గిర్రాలు చూసుకొని పోదామని ఇటుకి వచ్చేస్తే చూడు గుర్రాలు ఏముండాయి, తెల్లవి నల్లవి, అవి కాఫీ కలర్వి. ఇంకా కొంతమంది అయితే ఈ గుర్రాలు నడుపుతూ ఉండారు. ఆ అగ్గిపైకి నుంచి దాటాలంట. వాళ్ళు కొత్తల్లో లేకపోతే ఆ గుర్రాలు కొత్తవో తెలియదు కానీ దాటలేకపోతా ఉండారు వాళ్ళు. ఇంకా చూడు ఏముండాయి గుర్రాలు, దగదగా మెరిసిపోతూ ఉండాయి. ఎప్పుడైనా పోల్చుంటే పోయేసిరా బసిన్గుండ పక్కలోనే టీ హోటల్ కాడ బాగుంది. ఓకే బాయ్, అస్సలం వాలేకుం. మా పూర్తి వీడియో నచ్చినట్లయితే నీకు లైక్ అండ్ కామెంట్ చెయ్యి. ఇంకా ప్లేసెస్